రే గోపాలు, రే గోపాలు, మాక్ డ్రిల్ అంటరా. మాక్ డ్రిల్లా? అదేందిరా? రే ముందైతే నువ్వు రారా. ఒరే అర్జున్ రెడ్డి, ఒరే మాక్ డ్రిల్ అంటరా. ఒరే తిరుపతి, మాక్ డ్రిల్ అంటరా. మాక్ డ్రిల్లా? ఇప్పుడారా చెప్పేది? పదా. రే పిచ్చినా కొడుకులరా, ఇది కోవిడ్ గురించి కదరా మోగేది. మరే ఇది ఇండియా పాకిస్తాన్ వారు మాక్ డ్రిల్. మాక్ డ్రిల్లా? అదేంటో తెలుసారా నీకు? తెలుసురా. అదే మనం స్కూల్లో ఉండగా డ్రిల్ బెల్ మోగితే ఏం చేస్తాం? బయటకెళ్ళి ఆడుకుంటాం కదా, అదే ఇది. అదే పిల్లలు ఆడించే వయసులో మీరు ఆడడం ఏంద్రా అంటారు కదన్నా. దండలరా బాబు మీ అందరికి. అరే వీడికేమైంది డీలా వెళ్ళిపోతుండు? కాదురా అన్న, ఇండియా పాకిస్తాన్ వార్ అని ఏదో అన్నాడురా. ఐపీఎల్ మ్యాచ్ ఏమో. అన్నకి మతిస్థిమితం లేనట్టుంది. పదండి. ఏంటో మిథున రాశి వారికి ఇంకో 3 నెలల్లో శుక్రమహర్దశ పోయి శని మహర్దశ రాబోతుంది. కావున ఎవరైతే వివాహం చేసుకోవాలని అనుకుంటున్నారో ఈ 3 నెలల్లో వివాహం చేసుకోవడం ఉత్తమం. లేకుంటే మరో 10 ఏళ్ళు వివాహం అనే మాట మర్చిపోవాల్సిన పరిస్థితి. వామ్మో, వీడింత గట్టిగా చెప్పిండంటే నిజమే ఉంటుంది. ఏదో ఒకటి చేసి త్వరగా పెళ్లి సెట్ చేసుకోవాలి. ఒక ఉద్యోగం లేదు, సద్యోగం లేదు, రూపాయి సంపాదన లేదు. రే గోపాలు, లైటర్ ఎక్కడ పెట్టావు? అక్కడుంటే. అప్పటికే చెప్తానే ఉన్నా, పెళ్లి పెటాకులు లేకుండా తిరిగేటోళ్ళతో శోభతొద్దు, ఆ దరిద్రం నీకు కూడా అంటుతుంది అని. అసలున్నమాట ఎవర్రా పొద్దున్నే అమ్మ గట్టిగా వేసుకుంటుంది? ఎవరినే అమ్మ అప్పటి నుంచి తిడుతున్నావు? ఆ మొదలష్టపడు తిరుపతి. రే తిరుపతి, లైటర్ కావాలన్నావు? అగ్గుపుల్ల వెలిగించుకుంటాలే. నువ్వు నీ ఫోన్ ఎందుకే పాప అట్లా తిట్టినావు? ఫీల్ అయినట్టున్నాడు. రే మెంటలోడా, అక్కడ నువ్వు వాడిని పాపం అనుకోబట్టే ఇక్కడ ఊర్లో అందరూ నిన్ను పాపం అనుకుంటున్నారు. నీ అవ్వ, నేను పెళ్లి గురించి ఫోన్ చేస్తే నువ్వు సోదంతా పెట్టుకుంటే టైం వేస్ట్ చేస్తున్నావు. ఇప్పుడు సంబంధాలు చూస్తావా చూడవా? అది చెప్పు ముందు. చెత్త నా కొడుకులు అందరూ నన్ను తిట్టించేవాళ్ళు. మేము నంద్యాలలో ఉన్నప్పుడు రా, చిన్న బండి దగ్గర పునుగులు తినేవాళ్ళం. భలేగుండేదిరా. కొద్ది రోజులు ఆగు, ఆ పునుగులు బండి ఏదో మనం పెట్టుకుంటాం. నువ్వు నంద్యాలలో బ్యాంక్ కోచింగ్ అని పీకింది ఇదేనారా? నేనేమన్నాను రా, పక్కింట్లోంచి పునుగులు వాసన వస్తుంటే గుర్తుకొచ్చి చెప్తున్నా. ఏదన్నా పని చేసుకోరా పోయి. ఆ బ్యాంక్ కోచింగ్ జాబ్ అని ఎందుకురా టైంపాస్ చేస్తావు? పైగా డిగ్రీ కూడా చదివావు. నేనేం టైంపాస్ ఇట్లా రీల్స్ చూడడం అయిపోయాక నేను బుక్ రాద్దాం అనుకుంటున్నా. ఆ పునుగులు బండి గురించా? ఏమైందిరా పొద్దున నా మీద ఎక్కుతున్నావు? పెళ్ళి పెళ్ళి అని సావగొడుతున్నారా. నువ్వు పెళ్లి చేసుకుని ఏం బీకావు? అసలు ఏమైందో చెప్పరా నాయన. ఆ గోపాలగాడు వాళ్ళమ్మ కలిసి అదే పనిగా నన్ను ఎగతాలు చేస్తున్నారు. ఏమన్నారు? పెళ్లి పెటాకులు లేని ముదనష్టపడన్నంట. దాని గురించి వదిలే, తిట్టుకుంటూ తిట్టుకొని. మొహమేంద్ర సింపాంజిలా పెట్టావు? నేనిప్పుడే వస్తా. ఎక్కడికి పోతాండీడు? దొల్లరా దొల్లు. ఇదిగో ఈ బెడ్రూమ్లో, ఆ హాల్లో, ఆ కిచెన్లో కూడా దొల్లు.
ఓడవలసిన అవసరం లేదు. మొగ్గగాడివి. నువ్వేదో నా బాధను అర్థం చేసుకుంటావని నీకు చెప్తే ఇక్కడికొచ్చి సీంపందిలాగా బొల్లాడుతున్నావా? ఇప్పుడు గోపాల్ గడి పెళ్లి చేసుకుందాం అనుకున్న తర్వాతే కదా ఇదంతా వచ్చింది, అవునా? వాడు పెళ్లి చేసుకుందాం అనుకుంటే అయిపోద్దా? వాడికి ఎవర్రా పిల్లనిచ్చేదే? అది కూడా కరెక్టేలే. ఆ, నువ్వు చెప్పింది. అరే తిరు, ఏమనుకోకురా. మా అమ్మ అట్లన్నదని ఏదో తెలియక. ఏం తెలవకరా, అన్నీ తెలిసే అనింది. నా చెవులతో నేను విన్నా. ఏ అట్లా కాదురా, మా అమ్మకు నీకు పెళ్ళైతలే అని మస్తు బాధ ఉంది లోపల. అయినా మా అమ్మ మిమ్మల్ని ఒక తీరు నన్నొక తీరు చూడదురా, అందరినీ సమానంగా చూస్తుంది. అందుకే తొక్క తీసింది. నిజంగా మీ అమ్మకి నా మీద అంత ప్రేమ ఉంటే ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేయమని చెప్పరా, అప్పుడు చూద్దాం. అవునరా, పాపం ఇప్పటికే ఆడిని అంకుల్ అని పిలుతున్నాను. దూల తీరింది ఎదవకి. అరే, నాకు టైం వస్తుంది, అప్పుడు చెప్తాను నీ సంగతి. అయినా నువ్వు పెళ్లి చేసుకోవాలనుకుంటే నీది నువ్వు చూసుకోవాలి గాని మధ్యట్లో ఎందుకురా మా తిరుగండ్లు అవుతారు? అయినా ఈ రోజుల్లో పెళ్లి చేసుకోవాలంటే అంత ఈజీ అనుకుంటున్నావా? నువ్వు ఓకే అన్న ఒక్క అమ్మాయిని చూపించా, వాడి జీవితాంతో బ్రహ్మచారి ఉండిపోతాడు. ఈడేంది నా మీద పడ్డాడు? ఆల్రెడీ నాకు సంబంధం సెట్ అయింది, అది చెప్పుదామనే వచ్చిన ఇక్కడికి. అంతలోపు మీరు ఏదేదో మాట్లాడుకుంటుండ్రు. ఇంకోటి, రేపు ఆన్లైన్ ఇంటర్వ్యూ ఉంది నాకు. అది అవుడితో నాకు జాబ్ వచ్చినట్టే, పెళ్లి సెట్ అయినట్టే. వాడేంట్రా ఎంత ఫాస్ట్గా ఉన్నాడు? నిజం చెప్పరా, నువ్వు వాడి సైడా నా సైడా? ఏడు తిరు అలా మాట్లాడుతావు? నాకు అర్థం కాదు. ఈ గ్యాప్లో వాడు అమ్మాయిని సెట్ చేసుకుంటే నాకేం తెలుసా? నువ్వేం టెన్షన్ పడకు. ఏమోరా, నాకు చాలా భయం వేస్తుంది. నువ్వంత భయపడాల్సిన అవసరం లేదు. వాడు ముందు జాబ్ ఇంటర్వ్యూ ఓకే అవ్వాలి, జాబ్ రావాలి, ఆ తర్వాతే పెళ్ళి. వాడు ఇవన్నీ దాటగలడంటావా? జాబ్ వస్తే పెళ్ళి అవుతుందని ఆడే చెప్తున్నాడు కదరా. మనం ఉండగా అది వస్తుందంటావా? ఏమంటున్నావురా? రేయ్, ఏదైనా సెట్ చేయాలంటే కష్టం గాని చెడగొట్టడు ఎంతసేపురా? ఏమోరా, కొన్నిసార్లు నువ్వు పాత సినిమాల్లో విలన్లాగా కనపడతావు. వాడికి గాని పెళ్లి ఓకే అయితే వాడి శోభన గది నువ్వే డెకరేట్ చేయాలి. నీకు ఓకేనా? అమ్మో, ఏం చేస్తే ఇంటర్వ్యూ ఆపొచ్చురా? చూసావా, ఇప్పుడు నువ్వు కూడా నాకు విలన్లానే కనిపిస్తున్నావు. నీ యబ్బా, ముందు సోదాపి ప్లాన్ చెప్పు, అక్కడి నుంచే చెప్పు. రేయ్, నా బన్నీ కూడా ఐరన్ చేయొచ్చు కదా? ఏంటి ఆ బనీ అన్నా? దానికున్న మరకలు ఐరన్ బాక్స్ కంటుకుంటే పాడైపోద్ది. నీ చెమట కంపు తట్టుకున్నప్పుడు నా మరకలు తట్టుకోలేవా? చెయ్యబే. సర్లే చావు. ఏంటి సార్ కొత్త షర్ట్ వేశారు? క్లయింట్లు వస్తున్నారా ఏంటి? ఇప్పటి నుంచి నాకు అవన్నీ అవసరం లేదురా. జాబ్ గింటి ఓకే అయిందనుకో, నెలకు 50,000 జీతం. 50,000? ఒరే, అంటే మనం వారానికి 2 సార్లు చికెన్ తినొచ్చురా. రేయ్, చికెన్ ఏంట్రా? అరే, వంట సామాన్లన్నీ ఒకేసారి డీమార్ట్కి వెళ్ళి తెచ్చుకోవచ్చు. వంటలు ఎందుకురా, షకీల కర్రీ పాయింట్లో ఖాతా పెడదాం. అరే రే, మర్చిపోయినా. శివాలయంలో ఉండిలో 1000 రూపాయలు వేస్తానని మొక్కుకున్నా స్వామి. ఒరే, నేను కూడా సాయిబా గుడిలో 5,000 వేస్తానని మొక్కున్నారా? ఒక్క నిమిషం ఆగండి. అసలు మీరెందుకు మొక్కుకున్నారు? నీకు జాబ్ రావాలని. మీ గురించి మీరు మొక్కోవాలి గాని నా గురించి మొక్కడం ఏంటి? అరే పిచ్చోడా, నీకు జాబ్ వస్తే మాకొచ్చినట్టే కదా? కాదు, నాకు మాత్రమే వచ్చినట్టు. నేను ఒక అపార్ట్మెంట్లో ఒక ఫ్లాట్ కొందాం అనుకుంటున్నా. అవునరా, ఇక్కడ చూస్తే రూమ్ నిండా చీమలు, కోడీకలు, పైగా హౌస్ ఓనర్తో టార్చర్ కూడా. రేయ్, అది మీరు ఉండడానికి కాదు, నేను నా వైఫ్ ఉండడానికి. చెప్పానా పెళ్ళైతే మారిపోతారా అని? అందుకే రూమ్ మారుతా, ఓకేనా? నన్ను 1 గంట సేపు డిస్టర్బ్ చేయకుండా ఎవరు, నాకు ఇంటర్వ్యూ ఉంది.
వెళ్ళు నిన్ను ఎవరు డిస్టర్బ్ చేయలే వెళ్ళి చేసుకో ఇంటర్వ్యూ. ఇది తీ. హలో మామా. అల్లుడు మొత్తం సెట్ చేసి పెట్టినా, నువ్వేం టెన్షన్ తీసుకోకు. ఏదో ఫార్మాలిటీ కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు అంతే. అందుకే మామ ఫార్మల్ డ్రెస్ వేసుకున్నా. వీడోడు. సర్లే, ఆడేమన్నా టఫ్ క్వశ్చన్స్ అడిగితే నాకు ఫోన్ చేయి, ఏదో మేనేజ్ చేసి. సరే మామా. జాగ్రత్త, ఆల్ ది బెస్ట్. ఓకే మామా, థ్యాంక్ యూ. సరే జావు. Hello, Mr. Gopal. How do you do? సార్ నమస్తే సార్. What? Okay, whatever. You completed your graduation, right? खत्म. बाय बाय, टाटा, गुड बाय, गया. సార్ పాస్. Okay, you passed. ఐ పాస్. Okay, you passed, right? నో. నాట్. నాటి. What are you trying to say? సార్ పాస్, బైపాస్, బాత్రూమ్. Oh, you wanted to go to the bathroom? Okay, go. థ్యాంక్ యూ సార్. కొత్త షూ కొన్నా సారు. అరే వెళ్ళిపోయిండ్రా. పద పద పద. హాయ్ సార్. Hey, who are you? వీడు సార్ వీడు తిరుపతి. ఈడు సదానందం సార్. మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. హలో మామా. చెప్పరా. వీడు గ్రాడ్యుయేషన్ గోర్లో పెంట అని ఏదేదో అంటుండు మామా. అదేంది, డిగ్రీ అయిపోలే నీది? ఎవడాడు చెప్పిన గాడిద కొడుకు? ఒరే పిచ్చరా కొడుక, డిగ్రీ అంటే గ్రాడ్యుయేషన్ రా. ఓ అట్నా, ఈ మధ్యలో అట్లా కూడా అంటున్నారన్నమాట. సరే గాని మామా, తెలుగులో ఏమన్నా మాట్లాడడం కుదరదా అనే? అరే నువ్వెక్కడ దొరికినవరా నాకు? అరే వాడు నాతో రా, తెలుగు రాదు వానికి. ఆ గోపాలగాడికి కానీ జాబ్ ఇచ్చారనుకోండి, మీ కంపెనీ మొత్తం ఊడిసిపోద్ది. అవును సార్, వాడిని జాయిన్ చేసుకున్న ఒక నెలలోనే మీ ఆఫీస్ మొత్తం లేదు, మీ కంపెనీ మొత్తం కాంపౌండ్ వాళ్ళు బయట ఉంటుంది. క్లయింట్స్ అనేసి ఎప్పుడు సావగొడుతూ ఉంటాడు సార్. దొంగకోళ్ళు పట్టేలాగా చూపేంట్రా. అరే ఇంటర్వ్యూ చేసేది ఈడేనా? నాకదే డౌట్గా ఉంది. అరే అసలు వీడికి మనం చెప్పింది అర్థమవుతుందో లేదోరా. ఒక పని చేద్దాం, నువ్వు మొత్తం ఇంగ్లీష్లో చెప్పు. ఇంగ్లీష్లోనా? చెప్పు. తప్పదా? చెప్పరా. ఓకే ఓకే సార్, మై సదానందం, నంద్యాల బ్యాంక్ కోచింగ్, నంద్యాల డిస్టిక్. అరే నీ అబ్బా, వాడి గురించి చెప్పరా అంటే నీ గురించి ఫ్లాష్ బ్యాక్ ఎవడు అడిగాడు? టైం లేదు, వాడి గురించి చెప్పరా. సరే సరే. పిచ్చిన సార్, గోపాల్ పూర్ మ్యాన్, వేస్ట్ ఫెలో, డర్టీ ఫెలో, బ్యాడ్ మ్యాన్, సెన్స్లెస్. సార్, మై యాప్టిట్యూడ్ రీజనింగ్ ఫుల్ మార్క్స్, జనరల్ ఎకనామిక్స్ ఫుల్ మార్క్స్, బట్ ఇంగ్లీష్ ఫెయిల్ సార్. ప్లీజ్ గివ్ మై సెల్ఫ్ జాబ్ ప్లీజ్. రే నువ్వు కూడా ఇంగ్లీష్లో మాట్లాడు, జాబ్ ఇచ్చేస్తాడు. అరే నాకు ఇంగ్లీష్ రాదురా. ఎంత వస్తే అంతే మాట్లాడరా. అంతేనంటావా? అంతే. రింగా రింగా రోజెస్, ఎస్. పాకెట్ పుల్లా పోజెస్, ఎస్ సార్. అస్సు బుస్సు, ఎస్ చూడండి. వీఆర్ ఫాల్ ఇన్ డౌన్. అవును సార్. జాబ్ ఇచ్చేస్తారా?
అరే సదానందం, చెప్పరా. ఏదో తేడాగా ఉందిరా చూస్తే. పోయాడంటావా? ఎందుకు పోతాడ్రా? నీకంటే నేను బాగా మాట్లాడినా. ఏంటది? పాకెట్ పళ్ళ గురించా? సరే మామ, డౌట్ ఉంటే మళ్ళీ కాల్ చేస్తా. ఇంకో చీర ఎక్కడి నుంచి వచ్చింది? సర్లే. అయ్యో సార్, అట్లా చేస్తారు, ఏమైంది సార్? ఇదేంది ఇది? సార్ ఏమైంది సార్? పిచ్చోళ్ళకే చేస్తుండ్రు సార్. సార్ సార్ ఏమైంది సార్? హలో అరే గోపాల్ గా, మామా. ఏం చేసినవరా వాడిని? ఏమో మామా, నేను అస్సరికి అంత పిచ్చోళ్ళకే చేస్తుండు. రింగ రోజు వాడుకుంటే ఏదో మూర్చొస్తాడు. అదేంది మామా, నేను వచ్చేలో పట్నం పడిపోయిండు. ఏమరా, ఏం అర్థమైతలేదు. ఇప్పుడు నా ఇంటర్వ్యూ సంగతి ఏమైంది మామా? నీ అంతొకల ఇంటర్వ్యూ అంటావు, ఇంకేమైందంటే పెట్టు. మామా వీళ్ళేమైనా చేసిండ్రా? అదేరా యాక్చువల్గా చికెన్ కర్రీ. ఏంటిది? ఏం జరుగుతుంది?